భారతదేశ ప్రభుత్వం 1989లో మొదటిసారిగా హక్కులపైన సరైన భరోసా ఇవ్వాలి అన్నటువంటి అభిప్రాయంతో ప్రొఫెసర్ డిసి వేద్య అప్పటి ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి ఏకసభ్య కమిషన్ని కేంద్రం నియమించింది. ఆ కమిషన్కి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే, భారతదేశంలో భూమి హక్కులకు సంబంధించి రికార్డులు అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో, భూమికి సంబంధించినటువంటిది, ఆస్తులకు సంబంధించినటువంటిది నివేదిక ఇమ్మని ఆ కమిషన్ని కోరింది. ఈ కమిషన్ ఒక సంవత్సర కాలం తర్వాత 1990లో, అంటే ఇప్పటికి 33 సంవత్సరాలు అవుతుంది క్రితమే ఒక నివేదికనిచ్చింది భారతదేశం స్థాయిలో. అది వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే, మన దేశంలో కూడా టైటిల్కి గ్యారంటీ ఉండేటువంటి వ్యవస్థను తీసుకురావాలి. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అది లేదు. అట్లాంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తెమ్మని చెప్పి సిఫార్సు ఇచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదేదో ఆదరాబాదరాగా లేదు, తానంతట తానుగా ఈ రాష్ట్రంలో తెచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ని చేసింది కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. ఒక సుదీర్ఘమైనటువంటి అధ్యయనం, దేశవ్యాప్తంగా ప్లానింగ్ కమిషన్ డైరెక్షన్స్, కేంద్ర ప్రభుత్వాల డైరెక్షన్స్, ఓవరాల్గా దేశమంతటా ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. అయితే అందరికంటే ముందు వచ్చింది. అయితే ఏమిటి టైటిలింగ్ యాక్ట్ వల్ల అసలు ప్రయోజనం ఏంటి, రాకపోతే వచ్చిన నష్టం ఏమిటి అన్నది ఒకసారి మనం చూస్తే, దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు తెలుసు, ఇన్వెస్ట్మెంటు ఎంప్లాయ్మెంట్ని ఇస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇస్తుంది, నేషనల్ లెవెల్లో జీడిపిని పెంచుతుంది, ఒక జీవన ప్రమాణాలు పెరగడానికి అవసరమైనటువంటి పెట్టుబడి రాకపోతే అది దేశంలో ఒక తీవ్రమైన విషయంగానే పరిగణించి దానికి అవసరమైనటువంటి సంస్కరణ కింద దీన్ని ఇనిషియేట్ చేశారు. అయితే ఎలాగిది వాళ్ళకి అడ్డమవుతుంది అని అంటే, మన దేశంలో ఇస్తున్నటువంటి భూమి రికార్డులు, భూములు ఎలా ఉన్నాయంటే, కోర్టులు దాని గురించి ఏం చెప్పాయంటే, భారతదేశంలో డిపార్ట్మెంట్లు ఇస్తున్నటువంటి, డిపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి రికార్డ్స్ అవేవి కూడా కన్ఫర్మ్డ్గా టైటిల్ ఇచ్చేటువంటివి కాదు.